మాటలతో తూటాలు పేల్చావే. నమస్కారం. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, co-presented by సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, co-presented by సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. అదేమిటో తిలక్ కౌముద్ రాగం అంటే విజయవారి చిత్రాలకు పనిచేసినటువంటి అందరు స్వరకర్తలకు ఇష్టం అంట. ఆ రాగం అంటే మాధవపతి సురేష్ గారికి మరీ మరీ ఇష్టం అంట. అందుకే ఆనవాయితీ నిలబెడుతూ ఆత్మానందాన్ని పొందుతూ శ్రీకృష్ణార్జున విజయం చిత్రంలో అదే రాగంలో ఒక పాటను చేశారంట. ఆ పాట వల్లే సురేష్ గారికి ఉత్తమ స్వరకర్తగా నంది పురస్కారం కూడా వచ్చింది. బాలు గారు, చిత్ర గారు, రేణుక గారు ఆలపించిన ఆ నృత్య సంగీత సమరగీతాన్ని తానొక్కదాన్నే పాడతానంటూ వేదిక మీదకి వస్తున్నారు కల్పన గారు. ఆకుచాటు పిండ తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. డిసిప్లిన్ డిసిప్లిన్. మీరు పాడబోయే పాటకి మీరు చేసిన ఈ ఆటకి ఏమైనా సంబంధం ఉందా? ఈ స్ట్రక్చర్కి ఈ గొంతుకి ఏదైనా సంబంధం ఉందా? గొంతు గురించి మాట్లాడద్దు, పోయింది. స్వరం చరణం కలవని, స్వరం చరణం కలవని, సంగీత నాట్యమున సంగమమై. స్వరం చరణం కలవని, సంగీత నాట్యమున సంగమమై. స్వరం చరణం ఆలాపన ఆలించిన మనసున ఆనందము చిగురించిన ఆపనిగా, డెందమ్ముల నడుగిడు ఇందిందిర బృందమ్ముల సందడిగా, చుమ్మని రవళించిన రారమ్మున రసదురి చిట్టంపున నుప్పొంగక చిత్రముగా, తచ్చను తరిగిడతాం తరిగిడతాం తరిగిడతాం, మగరి నిరప మగరి నిదరి నిరప మగరి నిసరి మరి మప. స్వరం చరణం కలవని, సంగీత నాట్యమున సంగమమై. స్వరం చరణం కలవని.
సరి మా పస స్వరం చరణం కలవని సంగీత నాట్యమున సంగమమై స్వరం చరణం కలవని తాం తకిట తాం ఠండ తద ధీం తక కిడతకదాం పాని సరిని సరి మా పస నిద పమగరిసా తజం తండం ధిమిత ధిమిత తది కిండ తొం తది తాం సరి మా పనిద మా పస మగరి సరి నిద ప తదజం తక తజం సపస నిద ప తరి తతొం కిడతక జడతకదాం సనిద పద మగరి జండుతాం ని సరి కిడతక జడతాం సరి మా ప తక ని తక జడతాం రి మా పని స తది కిండ తొం పమగరి ని సరి గమగరి సరి మా పస నిద మా ప మా పని సరి మగరి ని సరి మా మగరి మగరి స నిద ప నిద పమగరి ససరి మమ పాప సస రి బాబా పాప సస రి రి బాబా రి పాని సరి 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 మమ ఎంత కష్టమైన పాటని ఎంచుకొని పాడి అందరి మెప్పులు పొందిన కల్పన గారు, యు ఆర్ గ్రేట్. పెద్ద మాట అండి. ఈ స్వరాభిషేకం కార్యక్రమం మొదలెట్టినప్పటి నుంచి కూడాను మీరు తీసుకునే పాటలు సోలోస్ అన్నీ కూడాను చాలా డిఫికల్ట్ సాంగ్స్. వింటూ ఉంటేనే ఎలా పాడుంటారా బాబు ఈ పాటని అనుకునే సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసుకునే సాంగ్స్. అందులోనూ ఈ సాంగ్ ముగ్గురు సింగర్స్ పాడిన సాంగ్ని మీరు ఒక్కళ్ళే రాక్షసంగా పాడేశారండి. యు ఆర్ ఫెంటాబ్యులస్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఈవిడ్ని చూస్తే మాత్రం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు కాదు కల్పన అవుతారు. అయ్యో పెద్ద మాట అండి. బికాజ్ ఆవిడ ఫిజిక్ని మెయింటైన్ చేసిన తీరు కానీ ఆవిడ మౌల్డ్ చేసుకున్నటువంటి ఆ పద్ధతి కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ కల్పన. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెజెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. చిన్నోడు పెద్దోడు చిత్రం గగన సీమా కలిసేమా ఒకటై ఒదిగేమా సైపని వియోగ వీణ సరాగమైనది స్వరాలలోన చూపుల మందారం పాపట సింధూరం కులుకే సింగారం పలుకే బంగారం చిరునవ్వుల సారం చిగురించిన సంసారం చెలి సొగసునగారం చెలరేగిన శృంగారం రసమందిరం తెల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ ఓ భామా నువ్వే నా ప్రేమ రెక్క విసిరి ఊహలన్నీ రెపరెపలాడేటి గగన సీమా కలిసేమా ఒకటై ఒదిగేమా. థ్యాంక్ యూ బాలు గారు అండ్ థ్యాంక్ యూ శైలజ గారు. థ్యాంక్ యూ సార్. బిస్మిల్లా ఖాన్, భీమ్సేన్ జోషి లాంటి మహానుభావుల సుగాత్రాన్ని దక్షిణ భారత సినీ రంగాల్లోకి వినిపించి శభాష్ అనిపించుకున్న స్వరకర్త జీకే వెంకటేష్ గారు. సంఖ్యాపరంగా ఆయన తెలుగులో తక్కువ చిత్రాలు చేసినా సంగీతపరంగా ఆయన స్వరపరిచిన ప్రతి పాట మధురాతి మధురమే. జీకే వెంకటేష్ గారి సంగీతం అంటే తెలుగువారికి ముందుగా గుర్తొచ్చే చిత్రం నవతావారి అమెరికా అమ్మాయి. ఆ చిత్రంలో అన్ని పాటలు రసగుళికలే. ముఖ్యంగా దేవులపల్లి వారు రాసిన పాడనా తెనుగు పాట
ఇప్పటికీ విదేశాల్లో తెలుగు సంఘాలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో తప్పనిసరిగా వినిపిస్తుంది. ఇంత గొప్ప పాటని తమ సినిమాలో పెట్టుకున్న నిర్మాత కృష్ణరాజు గారికి, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారికి మనసారా అభినందనలు తెలియచెప్తూ సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటతో మన ముందుకొస్తున్న శ్రీమతి సునీత గారిని ఆత్మీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నువ్వు పాడుతున్న ఆ పాట తీరు, పట్టుచీర ఇవన్నీ చూస్తూ ఉంటే అచ్చం పద్మశ్రీ అన్నా కరీనా లాగా అనిపించావు తెలుసా. కంగారు పడద్దు, ఆ అమ్మాయి ఇంకెవరూ కాదు, ఆ అమెరికా అమ్మాయి. అంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్. ఇంకా ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలు చెప్పనా. జీకే వెంకటేష్ గారి సంగీత దర్శకత్వంలో ఈ పాటకి 12 స్ట్రింగ్ గిటార్ వాయించింది ఎవరో తెలుసా? ఎనీ గెస్సెస్? మీకు తెలుసా కృష్ణ గారు? అబ్బో వాళ్ళకి అన్నీ తెలుసు బాబోయ్, నేను చెప్పేద్దాం అనుకున్నాను.
ఇళయరాజా గారు 12 స్ట్రింగ్ గిటార్ మీద ఇళయరాజా గారు, అలాగే అశ్వత్థామ గారి అమ్మాయి గాయత్రి వీణ వాయించిందంట. అప్పుడు ఆ అమ్మాయి వయసు 12 సంవత్సరాలు, 12 ఇయర్స్. ఆ అమ్మాయి గురించి ఇంకొక విశేషం కూడా చెప్పారు ఇప్పుడే రైటర్ రాంప్రసాద్ గారు. మైకేల్ జాక్సన్ సాంగ్స్ అన్నీ కూడాను వీణ మీద వాయిస్తుందంట. అంత అద్భుతంగా, ఎంత కష్టం కదా అది. అండ్ ఇంకొక విశేషం ఏమిటంటే ఇది నవతా వారి చిత్రం. మరి నవతా కృష్ణరాజు గారి అబ్బాయి అచ్యుతరామరాజు గారు ఇక్కడే ఉన్నారు. అదో మన మధ్యనే మన స్వరాభిషేకం కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి మనతో పాటే ప్రయాణిస్తూ ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఉండడం విశేషం. ఓకే, సో థ్యాంక్ యూ సునీత, చాలా అందంగా అద్భుతంగా పాడావు. చాలా థ్యాంక్స్ సుమా. పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మన పాట పాడనా తెలుగు పాట అని మధ్యలో పాడదాం అనుకొని మాటగా చెప్తున్నాను. అమ్మాయి అమెరికా అమ్మాయి కాబట్టి మీ పాట మీ ముందు పాడుతున్నానని చెప్పింది. నేను అచ్చమైన మన తెలుగు అమ్మాయినే కాబట్టి పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మన పాట. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ. ఏమాత్రం సంగీత జ్ఞానం లేని స్వరకర్త చక్రవర్తి గారు కలైవాణి వాణి జయరాం గారికి అందించిన మల్లెపువ్వు లాంటి పాటని మనం ఇప్పుడు వారి గళంతోనే విందాము. చక్రవర్తి గారి స్వరకల్పనలో వీటూరి గారు రాసిన పాటతో వేదికపైకి వస్తున్నారు కలైవాణి వాణి జయరాం గారు. ఆవిడికి స్వాగతం పలుకుదాము. చూసినయ్యా కృష్ణయ్యా, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసినయ్యా కృష్ణయ్యా. వేణువు విందామని నీతో ఉందామని నీ రాధా వేచేనయ్యా రావయ్యా. గిరిధర మురహర రాధా మనోహర, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా ఓ రావయ్యా. నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను, మమతల దీపాలు వెలిగించాను. కుశలము అడగాలని పదములు కడగాలని, కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను. గిరిధర మురహర నా హృదయేశ్వర, నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా, నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా, కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా. నీ పద రేణువునయ్యా, పెదవుల వేణువునయ్యా, బ్రతుకే ధన్యమని భావించాను, బ్రతుకే ధన్యమని భావించాను. నిన్నే చేరాలని నీలో కరగాలని, నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను. ఒకసారి దయచేసి దాసిని
మాట మాత్రం చెప్పగలను, ఈ పాట విన్న తర్వాత బృందావనంలో కృష్ణుడు లేడు, మన స్వరాభిషేకం వేదిక మీదే తిరుగుతూ ఉన్నాడు. డెఫినెట్గా. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. అండ్ అలాగే మా పాడతా తీయగా సింగర్స్కి కూడా కోరస్ చక్కగా పాడినందుకు వారికి. ఆర్కెస్ట్రా వారు కూడా చాలా బాగా వాయించారండి ఫ్లూట్. సో వెరీ మెలోడియస్. థ్యాంక్ యూ. కలిసొచ్చే వేళ నడిచొచ్చే బిడ్డలాగా అప్పుడప్పుడు గాయని గాయకులకి ఆణిముత్యాల లాంటి పాటలు పాడేటువంటి అదృష్టం కలిసొస్తుంది. అప్పటి వరకు చిన్నపిల్లలకి పాటలు పాడే చిన్నపిల్ల శైలజకి ఒక పెద్ద పాట పాడేటువంటి అవకాశం ఇచ్చారు జీకే వెంకటేష్ గారు. జాతర చిత్రంలో ఒక అపురూపమైన సోలో సాంగ్ అది. 3 చరణాల పాటల్లో 2 చరణాలు చాలా వేరియేషన్స్తో స్వరపరిచారు జీకే గారు. అలాగే ఇల్లాలి మనసులోని చల్లదనాన్ని, తొలిరేయి తలుపులోని వెచ్చదనాన్ని ఆత్రేయ గారి బాటలో అందమైన పాటగా రాసిచ్చారు పదకర్త గోపి గారు. తన పాటని మన కోసం మరోసారి పాడి వినిపించడానికి విచ్చేస్తున్నారు ఎస్పి శైలజ గారు. లెట్స్ వెల్కమ్ హర్. మరుమల్లె
చాలా బాగుంది శైలజ గారు. ఈ సాంగ్ మీరు సోలో సాంగ్, ఫస్ట్ సాంగ్ మీది, అంటే చిన్నపిల్లలకి పాడిన తర్వాత మీరు పాడినటువంటి ఫస్ట్ సాంగ్ ఇది. కన్నడలో వచ్చింది, తమిళ్లో కూడా వచ్చింది. కన్నడలో పీబీఎస్ గారు అన్నయ్య కలిసి పాడారు, నూరు కన్ను సాలదు అనే పాట. తమిళంలో వచ్చి టిఎం సౌందరరాజన్ గారు, సుశీల్ గారు పాడారు. అంటే ఇది తెలుగులో వచ్చాక తమిళ్లో వచ్చింది అది. ఓకే. గోపి గారు రాసిన అద్భుతమైన పాట. ఈ స్టేజ్ మూలంగా ఆయనకి నేను మరొకసారి కృతజ్ఞతలు చెప్పాలి. నా చేత వసంత కోకిల్లో డబ్బింగ్ చెప్పించారు ఆయన. చాలా నా వల్ల ఇబ్బందులు పడి అది రాబట్టుకొని అంత చక్కగా చెప్పించారు. చాలామందికి తెలియదు యాక్చువల్గా నేను చెప్పానన్నది. ఆ క్రెడిట్ అంతా సుబ్రహ్మణ్యం. అదే ఏదొక్కసారి అది రాదండి. ప్లీజ్ అదే ఇప్పుడు రాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్రహ్మణ్యం అలా కాదు, సుబ్బు రాదు. వస్తుంది, కళ్ళు మూసేసుకోండి ఒకసారి. రాదండి, వస్తుంది. సుబ్రహ్మణ్యం. ఓకే, థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ. ఆయన సన్నివేశం అనుకుంటే నటీనటుల నుంచి ఆ నటనని రాబట్టేంత వరకు ఆయన విశ్రమించరు. ఒక పాట దగ్గరుండి పాడించారు అంటే గాయని గాయకుల దగ్గర నుండి ఆ భావం వచ్చేంత వరకు పాడిస్తూనే ఉంటారు. శుభ సంకల్పం చిత్రంలోని ఒక పాట విషయమే అందుకు సాక్ష్యం. ఆ చిత్రంలో సందర్భోచితమైన ఒక పాటని బాలు గారు, శైలజ గారు పాడుతున్నారు. వాయిస్ రూమ్లో శైలజ గారు, మెయిన్ హాల్లో బాలు గారు పాడుతున్నారు, పాడుతున్నారు, పాడుతూనే ఉన్నారు. తాను అనుకున్న భావం పలికేంత వరకు విశ్వనాథ్ గారు పాడిస్తూనే ఉన్నారు. గాయని గాయకులకి కాస్తంత విసుగు అనిపించినా ఫైనల్ ప్రోడక్ట్ విన్నాక అన్నీ మర్చిపోయారంట. పాట చిన్నది, భావం గొప్పది, పాడిన వారి ప్రయత్నం గొప్పది. వేటూరు గారు రచించినటువంటి ఆ పాటతో మన ముందుకు వస్తున్నారు ఎస్పి శైలజ గారు అండ్ చరణ్. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు, ఏకమావాలంటే ఎన్ని యాత్రాలు. చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరిగా కావేరి కడలిదే వేరి. చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరిగా కావేరి కడలిదే వేరి. కడలిలో వెతకొద్దు కావేరిని, కడుపులో వెతకొద్ది కన్నీరు కారు. గుండెలోనే ఉంది గుట్టుగా గంగా, నీ గంగా. ఎండమావుల మీద ఎందుకా బెంగా, రేవుతో నావమ్మ కిన్ని యోగిసలో,
హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు డెఫినెట్గా. అండ్ మీ ఇద్దరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది చరణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శైలజ గారు. సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, కో ప్రెజెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. అయ్యప్ప స్వామి భక్తి గీతం వింటే డాక్టర్ కేజే యేసుదాస్ గారు నోటే వినాలి, విని తీరాలి. తన సొంత రికార్డింగ్ థియేటర్లో 1981లో రికార్డింగ్ చేసి అయ్యప్ప స్వామి భక్తి గీతాలు పేరుతో 2 వాల్యూమ్లని విడుదల చేసింది తరంగిణి సంస్థ. 2వ వాల్యూమ్లో డాక్టర్ కేజే యేసుదాస్ గారు ఆలపించిన అపురూపమైన భక్తి గీతం ఉంది. శ్రీ ఆలపి రంగన్ గారి స్వరకల్పనలో ప్రొఫెసర్ నిడదవోలు సర్వేశ్వరరావు గారు రాసిన ఆ భక్తి గీతంతో వస్తున్నారు డాక్టర్ కేజే యేసుదాస్ గారు అండ్ అలాగే పాడుతా తీయగా బృందం. కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని, కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని, మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని, మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. జాతి భేదమేమీ లేదు, జాతి భేదమేమీ లేదు, ఉచ్చ నీచమేమీ లేదు, మాల వేసుకున్న వారికి మనసులేములే, మాల వేసుకున్న వారికి మనసులేములే. స్వామి స్వామి నామ గీతం ఒకటే మనసుల ముడివేసే, స్వామి స్వామి నామ గీతం ఒకటే మనసుల ముడివేసే. కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని, మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. యాత్రలోన పాట పాడి, యాత్రలోన పాట పాడి, అడవిలోన కొండనెక్కి, కూటమిక 18 మెట్లనెక్కి, కూటమిక 18 మెట్లనెక్కి, స్వామి స్వామిని చూడంగానే కోర్కె సిద్ధించు, స్వామి స్వామిని చూడంగానే కోర్కె సిద్ధించు. పాపం నాశమైపోయి పవిత్రులయ్యేము, పాపం నాశమైపోయి పవిత్రులయ్యేము.
కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలని దివిని తిరుగు మెరుపులన సామజవర గమన కరుణ కరిగి భూమికి దిగెన సామజవర గమన బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవర గమన చెలిమి కలిమి మరువగలన సామజవర గమన ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే చల్లని ప్రేమకు నూరేళ్ళు చెప్పక తప్పదు వీడ్కోలు నాతోనే ఉన్నాయి నువ్విచ్చిన రంగుల కలలు అవును నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించా సత్యం చలిపరద ఇక నిలవదుగా తెలుసు కదా ఆదా బర్సే అందరికి ఆదా బర్సే పాపం పుణ్యం రెండు బొమ్మ బొరుసే నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చెరి ఎలుకో బలక కప్పు చిప్పు గంతులెప్పుడు నీ కప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ యూసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు జాబిలితో చెప్పనా జాము రాత్రి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనారో